నా ఆ వీడియో తీసేటప్పుడు కూడా నువ్వు గొంతు మీద కత్తి పెట్టి టార్చర్ చేసి ఆ వీడియో తీసాడండి అనేసి ఒక్క మాట వచ్చి యూట్యూబ్ లో వదిలేనంటే నీ బతుక అట్టర్ ఫ్లాప్. అవునా? నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. ఆన్ చేసినా పో. అది నాన్న ఛానల్లోనే ఉంది. నీ భాగవతం అంతా రికార్డ్ చేసా. నాకు గన్నెత్తారా? ఈరోజు నా లవ్ స్టోరీ నా ప్రపంచానికి, నా దేవతకి వినిపిస్తున్నాను. దేవత అన్నావు అనుకో. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పులకి ఎంటర్టైన్మెంట్స్. సో ఈరోజు ఏంటంటే నా లవ్ స్టోరీ. యాక్చువల్గా లవ్ స్టోరీస్ మొత్తం 9 లవ్ స్టోరీస్, తన నెంబర్ 10. ప్రెగ్నెన్సీ వ్లాగ్ తీస్తాము, కామెంట్ చేయండి కావాలన్న వాళ్ళంటే కామెంట్ చేశారు చాలా బాగా మంది. కానీ దానికంటే లవ్ స్టోరీ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అంటే బాగా లవ్ స్టోరీ అని చెప్పి కామెంట్లు గుద్ది 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 వదిలినారంటే బహుశా లవ్ స్టోరీ నన్ను బుక్ చేయడానికో ఎనీహో నా వైఫే నాకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నా లవ్ స్టోరీ రివీల్ చేయమని స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరు కామెంట్ చేయండి ఈ లవ్ స్టోరీలో మీకు ఏది నచ్చిందో. నేను మధ్య మధ్యలో ఏమైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు అనుకో గొద్దతా జాగ్రత్త. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక నిమిషం ఉంది దేవస్థాన. ఏంది ఇదే? బాదం పాలియా? బాదం పాలు ఇప్పుడు దేనికే? ఈ బాదం పాలు తాగి నీ తీయని లవ్ స్టోరీ చెప్పు బావా. చెప్పడానికే కదా అండు తాను. ఇదేం బాదం పాలు లేదే? బాదం పాలు తీయగా లేకపోయినా నా లవ్ స్టోరీ మాత్రం తీయగా చేదుగా 2 విధాలుగా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. లక్కీ అది పెట్టేసి. ఈ లవ్ స్టోరీలో నేమ్స్ ఏం మెన్షన్ చేయను, ఎందుకంటే వాళ్ళకి మ్యారేజెస్ అయి ఉంటాయి, మనం అట్లా చెప్పకూడదు, కరెక్ట్ కాదు కాబట్టి. ఫస్ట్ అయితే తను నాకు జూనియర్ అనమాట. నేను కాలేజీలో నాకు 1 ఇయర్ జూనియర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా 1 సంవత్సరం అయిపోయింది. కాలేజీలో వచ్చి బయట అనమాట ఆ నోటీస్ బోర్డు ఉంటుంది కదా, ఆ ఇయర్ టాపర్ వచ్చిన వాళ్ళని మెన్షన్ చేశారనమాట. మా ఫోటోలు వేశారు, నాది ఇంకొక అబ్బాయి వేశారు. మరి ఆ ఫోటో చూసి నన్ను లవ్ చేసిందో, మరి ఎలా లవ్ చేసిందో నాకైతే తెలియదు. తనేమో నేను ఫోటో చూడలేదు, నేను ఒక నెల తర్వాత చూసాను ఆ ఫోటో అని అంటుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా క్యూరియాసిటిక్గా జరిగింది అనమాట లవ్ స్టోరీ మాది. ఆల్రెడీ నేను క్లాస్లో వేరే ఇద్దరిని లవ్ చేస్తా ఉన్నాను. తను వచ్చి తనకేందంటే బాగా బేస్ పాయింట్, నా క్లాస్మేట్ వాళ్ళ ఫ్రెండ్కి లవర్ అనమాట. మేమిద్దరమే వాళ్ళిద్దరమే క్లియర్గా చెప్పాలంటే. చాలా రోజుల నుంచి నన్ను చూస్తూ ఉంటుందంట, ఇట్ట వాటర్ తాగడానికి పోవడం కానీ, ప్రిన్సిపాల్ రూమ్కి వచ్చేటప్పుడు కానీ, అలా ఇలా పోతా ఉంటే నా రూమ్లో డోర్ ఓపెన్లో ఉంటుంది కదా, చూస్తూ ఉండేదంట. నన్ను చూస్తూ ఉంటుంది. తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వాలా, నెంబర్ ఎలాగా. తర్వాత నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, కాకపోతే వీడు వేరే సెక్షను, నాది ఏ సెక్షన్ వాడిది బి సెక్షను. కానీ వాడు వచ్చి ఒకసారి మావా నీ నెంబర్ కావాలి మావా అన్నాడు. బాయ్సే కదా అంత పట్టించుకోవాలి మనం. అప్పుడు నెంబర్ ఇచ్చిన ఒక 2 డేస్కి మెసేజ్లు వస్తూ ఉన్నాయి, హాయ్ ఎలా ఉన్నావు, బాగున్నావు అంటే. నేను కాలేజీలో ఏదైతే యాక్షన్ చేస్తూ ఉంటానో అవి నాకు మెసేజ్ రూపంలో వచ్చాయన్నమాట. అదే చెప్పాను కదా, వాటర్కి పోతా అలా ఇలా పోతా అంటే చూసి మెసేజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకు అబ్బాయిని కొడుతున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని. నేనేమో సర్ప్రైజ్ అయ్యి చూస్తూ ఉండేది ఇటు క్లాస్ మొత్తం చూస్తూ ఉండేది, గమనిస్తూ ఉండేది. నేనేమో అనుకున్నాను, ఇంచుమించు ఒక 1 వీక్ దాకా భలే ఆడుకుంది మెసేజ్లో. కానీ నేను మగాడే అనుకుంటా ఉన్నా, మా ఫ్రెండ్ పెడతా ఉన్నాడు, ఎవరో ఒకరు క్లాస్ రూమ్లో నన్ను ఆడిస్తున్నాడు ఆట, పట్టుకుంటే నా కొడుకు కుందరా అని నేను చూస్తాను దొరకట్లే. కానీ ప్రతిరోజు నన్ను ఆ మెసేజ్ చేయడం, ఆ చెప్పేవి అన్ని మెసేజ్ చేయడం. నేను అడుగుతా ఉన్నాను, నువ్వరే ఎగస్ట్రాలు చేయబాకరా, నువ్వు మా ఫ్రెండ్వే గానే నాటకాలు చేయబాక, అది ఇదని నేను అంటా ఉండేది. ఒక పట్టాన్ని నమ్మల అమ్మాయి అని. కానీ ఎలాగోలా అమ్మాయి అని కన్ఫామ్ అయిందనమాట. ఎలా కన్ఫామ్ అయిందంటే ఫోన్ చేసి
ఫోన్ చేసి వాయిస్ వినిపించి పెట్టేసింది అనమాట. ఇంకా ఎవరు అంటే మన క్లాసులో ఎంత చెక్ చేసినా కుదరలా. తర్వాత కొన్ని అది ఇంక చాటింగ్ జరిగితే అంతా మీకు బాగా లెంత్ అయిపోతుంది. చాటింగ్ చేసుకుంటా నా జూనియర్ అని తెలిసిందనమాట. చెప్పింది తానే చెప్పింది, కానీ ఎవరో చెప్పలా. తర్వాత మెయిన్ నేను ఎక్కువగా ఇంటర్వెల్కి ఏదైనా ఖాళీ టైంలో జూనియర్స్ కాడ ఉండేది, నా జూనియర్స్ కాడ. ఎందుకంటే మనకు కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ అనమాట. జూనియర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్లో కానీ ఇక్కడ కానీ ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు అనమాట. కొంచెం నవ్విస్తూ ఉంటాను జనాల్ని. అంటే ఫాలోవర్స్ అంటే అదేం లేదు, ఉన్న వాళ్ళని ఆ స్పాట్లో నవ్విస్తూ ఉంటాను. ఎక్కువగా వీలే ఉండేది, అన్న 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 అంట నా పక్కనే తిరుగుతూ ఉండేది. నేను నా జూనియర్ ఆ క్లాస్ రూమ్కి వెళ్ళి అక్కడ ఆనుకొని చూస్తాను, వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను, ప్లస్ చూస్తా ఉన్నా, అబ్జర్వేషన్ చేస్తా ఉన్నా ఎవరు 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 అని. అప్పుడు కూడా మెసేజ్లు వస్తా ఉన్నా, ఎందుకు దిక్కులు చూస్తా ఉన్నావు, ఇక్కడ నువ్వు నన్ను కనిపెట్టలేవులే, అదిలే ఇదిలే అని. ఎట్లా చూసినా కనిపెట్టలేకపోయినా. తర్వాత అమ్మాయి మాట్లాడుతా ఉంది. ఒకరోజు వచ్చి ఆఫ్టర్నూన్ వెళ్తా ఉన్నాము కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్నాం అనమాట. తర్వాత మెసేజ్ చేసింది, పోయేసి నా రూమ్లో ఫస్ట్ డెస్క్లో నీకు ఒక సర్ప్రైజ్ పెట్టున్నాను తీసుకోపో అని. మనం నమ్మలేదు కదా. తర్వాత మళ్ళీ కాల్ చేసి టక్ అని చెప్పేసి పెట్టేసింది. అప్పుడు మనం యువకులం కదా, డ్రని బండి వేసుకొని, అప్పుడు బండ్లు ల్యాండ్ వస్తాయో తెలియదు, సైకిల్ ల్యాండ్ వస్తాయో తెలియదు, డబ్బు ల్యాండ్ వస్తాయో తెలియదు, అన్నీ వచ్చేస్తాయి. నేరు వెళ్ళాను, చూస్తే ఉందమ్మో ర్యాక్లో ఒక కర్చీఫ్ ఉంది. కర్చీఫ్లో నా నేమ్ రాసి హార్ట్ సింబల్ ఉన్నింది అనమాట. హార్ట్ సింబల్ ఉన్నింది, తీసుకొని వచ్చేసాను అనమాట. సో అలాగా తీసుకొని వచ్చేసాము. అక్కడ నుంచి కొంచెం మాట్లాడుకుంటా అప్పుడు అడుగుతుంది అనమాట, పర్వాలేదే బాగా నీ ఫోటో వేస్తున్నారే, టాపర్గా అయ్యా, నేను కూడా టాపర్ అయినా, అది ఇదని మాట్లాడుతూ తిరిగి చూసేసరికి సంవత్సరం అయిపోయింది అనమాట. ఏ ప్లేస్లో అయితే నా ఫోటో మా ఫ్రెండ్ ఫోటో వేసారో అదే ప్లేస్లో తన ఫోటో వేసారనమాట. అమ్మాయి కూడా టాపరే. ఇంకా కాలేజీలో ఆ సంవత్సరం అంతా అయిపోయింది. తర్వాత రివీల్ అయిపోయినాము, మాట్లాడుకుంటా కూర్చుంటా అక్కడే కాలేజీలో స్టూడెంట్స్కి, జూనియర్స్కి, మా సీనియర్స్కి, జూనియర్స్కి, సార్స్కి, మేడంకి, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కానీ అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు మమ్మల్ని. ఇప్పుడు సోదా వాళ్ళు అయితే ఏదో ఒకటి తిట్టి ఏదో ఒకటి చేసేవాళ్ళు, కానీ మేము ఇద్దరం టాపర్సే కాబట్టి పట్టించుకోవాలి మమ్మల్ని అంతగా. కొంచెం ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు చూసుకోండి పోల్ ఏంటి అది ఇదని. ఇక్కడ ఏంటంటే కొంతమంది మనకి ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో టీచర్స్, ప్రిన్సిపాల్ వచ్చి ఒకసారి తను పోతా ఉన్నాం అనమాట, నడుచుకుంటా పోతా ఉంటే సార్ ఎదురొచ్చారు, ఇద్దరం ఎట్లా చూసాము, మళ్ళీ నడుచుకుంటా పోతా ఉన్నాం. ఆ అమ్మాయిని పిలిపించాడంట. పిలిపించి, ఏమ్మా ఓడే దొరికాడా నీకా లవ్ చేయడానికా, ఇంకెవరు దొరకలేదా అని చెప్పి అమ్మాయికి కొంచెం క్లాస్ పీకాడంట. క్లాస్ పీకగానే ఒక 2 to 3 days మళ్ళీ మాట్లాడలేదు. మళ్ళీ ఏమైందో తర్వాత మాట్లాడింది అనమాట. మంచిగా తాగుతా ఉంది, లైఫ్ మంచిగా తాగుతా ఉంది. అంటే నాకు రోజు టిఫిన్ తీసుకొచ్చేది, ఇంకా నన్నే చూసుకునేది అనమాట. చాక్లెట్స్ అని అవి ఇవన్నీ ఉంటుందిగా, లవ్లో ఉండాల్సినవన్నీ చూసుకుంటా ఉండేది అనమాట నన్ను. అంటే నేనైతే ఒక చాక్లెట్ కూడా కొనికిచ్చింది లేదు పాప. సో అలాగా కంటిన్యూ జరిగిపోతా ఉంది. 1 year గడిచిపోయింది అనమాట. నాకు జూనియర్ అంటే నేను ఇంకా 3rd yearకి వచ్చాను. అమ్మాయి 2nd yearకి వచ్చిందంటే నేను 3rd yearకి వచ్చేసాను అనమాట. తర్వాత వచ్చి ఇంకా మంచిగా అట్టా జరుగుతూ ఉన్నాయి. మంచిగా మాట్లాడుకుంటాను, ప్లాన్ చేసుకుంటా ఉంటాం కదా. 3rd yearకి వచ్చేసాను నేను, బీకామ్ కంప్యూటర్స్ 3rd yearకి వచ్చేసిన. 3rd year అయిపోగానే నేను బ్యాంక్ కోచింగ్కి నంద్యాలకు వెళ్ళాను అనమాట. అప్పుడు తను వచ్చి 3rd yearకి వచ్చింది. ఇంకా అమ్మాయికి 3rd year అయిపోతే ఇంకా మాట్లాడుకుంటా ఉంటాం కదా, లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది కదా, లైఫ్ సెటిల్మెంట్ చేసుకోవడానికి అమ్మాయి నేను డిసైడ్ చేసుకున్నాము. ఎట్టో నంద్యాలకు వెళ్ళిపోయినావు కదా, ఈ ఇయర్ 1 year వచ్చేస్తుంది. యాక్చువల్గా మామూలుగా జాబు 1 year నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల నీకు ఎలా వచ్చేస్తుంది కాబట్టి మరి ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇక ట్విస్ట్ ఏంటంటే నేను 9 మంది లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా, 9 మంది లవ్ చేశాను కదా. ఈ 9 మందిలో, అది 8 మందిలో మ్యారేజ్ దాకా ఏ ప్రపోజల్ లేదనమాట. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. ఈ అమ్మాయినే ఫిక్స్ చేసుకున్నాం అప్పుడు లాస్ట్లో పెళ్లి చేసుకుందామని. తర్వాత డిసైడ్ అనమాట, ఎప్పుడైతే పెళ్లి చేసుకుందాం ఇద్దరం అని డిసైడ్ అయినామో ఫ్యూచర్ గురించి ఆలోచించాను అనమాట. 1 yearలో బ్యాంక్ కోచింగ్ పోతున్నాను కదా, జాబ్ కొట్టేసుకుందాం, ఈ అమ్మాయికి డిగ్రీ అయిపోయే లోపల ఇంకా ఇంట్లో మాట్లాడుకొని ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటా ఉంటే ఇంకా కొన్ని చెప్పొద్దామంటే ఈ అమ్మాయి ఫీల్ అవుతుందేమో. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండేది, మర్చిపోయా వాళ్ళ ఇల్లు కూడా చూపించాను తనకి.
తెలుసు మాకు. చూపించాను. కొన్ని ఈ మధ్యలో కొన్ని మూమెంట్స్ ఏంటంటే నడుచుకొని వెళ్ళేవాడు పాపం త్యాగమూర్తి కోసం. నడుచుకొని వెళ్ళామంటే అప్పుడు లవ్వులో బాగా ఉంటది కదా, ఇప్పుడు బాగా ఎత్తి పెట్టింది కదా.